నాకేదో భయమిస్తుంది నాన్న. భయం ఎందుకమ్మా? నువ్వు కొత్త హీరోయిన్ అని వాళ్ళకి పరిచయం చేస్తాను. నువ్వు యాక్టింగ్ పేరుతో మెల్లిగా వాళ్ళని వల్ల వేసుకున్నావు అనుకో, కానీ కట్నం లేకుండా రాజానంటే మొగుడు దొరుకుతాడే. కానీ అది మోసం అనిపించుకుంటున్నావు నాన్న. మోసం ఏంటే పిచ్చి పిల్ల? ఆస్తి పాస్తుల నిక్షేపం లాంటి కుర్రాన్ని పెళ్లి చేసుకోవడానికి చేసే పని మోసం అందే. తెలివితేటలు అంటారు. ఒక విషయం, నువ్వు నా కూతురు అని వాళ్ళకి తెలియకూడదు. అతను లేదని చేస్తే అదే నాకు కావాల్సింది. వెంటనే వాడికి నేను కట్టబెట్టేస్తాను. వీరి పేరు నటశ్రీ, దండం పెట్టు. వీరి వంశం పేరు నటనా వంశం. వీరి తండ్రి పేరు నటనారావు. వీరి తల్లి పేరు నటమ్మ. వీరి ఇంటిలోనూ వంటలోనూ కంటిలోనూ తొంటిలోనూ ఉండేదంతా నటనే అనుకోండి. ఇదివరకు ఏ నాటకాల్లో నటించారు నటశ్రీ? నీతోనే లేచొస్తా అన్న నాటకంలో వీరు అద్భుతంగా నటించేసరికి జనం హాల్ నుంచి స్టేజీ మీకు వచ్చి వీరు వెంటపడ్డారు. తగులుకుంటే తంట అన్న నాటకంలో హీరో వీక్ గా ఉన్నాడు కదా అని వీరు విలన్ తగులుకునేసరికి వాడు వీరిని వదిలించుకోలేక గుండె తెచ్చాడు. నువ్వు ఒకటిస్తే నేను రెండిస్తా. ఈ నాటకంలో ప్రైజులన్నీ వీరికే ఇచ్చిన కారణంగా జడ్జీలు జనానికి అందకుండా పారిపోవాల్సి వచ్చింది. పాపం వాళ్ళ ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. గుడ్, ఎక్సలెంట్, సూపర్. ఇన్నాటికి నా కళ ఫలించిందన్నమాట. ఏది ఒక్క ప్రేమ డైలాగ్ చెప్పు. సెంటిమెంట్ డైలాగ్స్ లో అది నెంబర్ 1. అందుకే వారు ఆ డైలాగ్ తో మొదలెట్టారు. చూడమ్మా, నా రాజా అంటూ కావలించుకోవాలి. నా రాజా భయంకరంగా చేస్తోంది, మా నటిలా ఉంది. దాని యాక్టింగ్ పూర్తిగా చూస్తే మీరు అవ్వలేదు సార్. పదరకు గట్టిగా పట్టుకో. అమ్మాయ్యా, లంక పడిపోయింది. ఇక జీవితాంతం అదే మీ హీరోయిన్.